అందరికీ వందనాలు. నమస్తే. గుడ్ మార్నింగ్. మొత్తం దేశంలో అందరూ మంచి వాళ్ళు ఉండరు. తెలిసి చేస్తారు, తెలవక చేస్తారు. క్షణిక ఆవేశంలో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పు కావాలని చేసిండా, తెలవక చేసిండా అనే దాన్ని రుజువు అయిన తర్వాత తక్షణంగా స్థానికంగా ఉండే మనము ఫలానా తప్పు జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి అతన్ని బంధించి కోర్టు ముందర హాజరుపరిస్తే అతన్ని మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ఒక 15 రోజులు రిమాండ్కి పంపిస్తారు. అది ఎంత పెద్ద నేరమైనా సరే మొదలు 15 రోజుల కస్టడీకి అనేది చట్టం. 15 రోజులు వెళ్ళాక ఇంకా పోలీసు వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే ఆయనకు వచ్చిన కంప్లైంట్ ఆయన మేజిస్ట్రేట్ గారు ఈ తప్పు ఈయన చేశాడు, టైం బీయింగ్ మే ఇట్లా అంటే తీసుకుపోయిన 15 రోజులు ఉంచండి అంటారు. ఈ 15 రోజుల లోపల అతను నేరం చెయ్యలేదు అని కానీ, లేకపోతే తర్వాత విచారిస్తామని కానీ, లేకపోతే కాగ్నిజబుల్ నా రకరకాల ఎక్కువ తక్కువ లోతుకు పోకుండా ఆ 15 రోజులలో ఎవరన్నా బెయిల్ ఇచ్చి తీసుకొని రావాలి. ఆయన బెయిల్కు వెళ్ళటం అనేది, బెయిల్ అనేది ఒక రూల్ ఉంటుంది ఆ చట్టం. ఆ బెయిల్ అనేది రూల్ ప్రకారంగా చేయాలి. జైలు అనేది అదొక రూలు. అందుకనే చట్టంలో ఉన్న ఒక స్పష్టత, అతను నేరం చేసిండా చేయలే అనేది పూర్తి రుజువు కావాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ఒక 15 రోజులు అతన్ని పక్కన ఉంచుదామని చెప్పి మేజిస్ట్రేట్ గారి ఆదేశంతో పంపిస్తారు. ఆ 15 రోజుల లోపల బెయిల్ తీసుకోవచ్చు అనేది ఒక రూల్. అతనికి బెయిల్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అనేది ఒక ఆప్షన్. అందుకనే బెయిల్ అనేది రూలు, జైలు అనేది ఒక ఆప్షన్. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు అన్నా కూడా అది అమలు అయితే లేదు. బండి ముందుకు జరగడం లేదు. చిన్నది మనం పెన్సిల్ దొంగతనం చేసినా కూడా తీసుకుపోయి పడేసారు. మొన్న ఒక రాజకీయ నాయకురాలు ఆమె ఇంటర్వ్యూలో మోజుల బండి మీద మోజు ఎత్తుకపోయిన తీసుకుపోయి జైల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నట్టు ఆయన బెయిల్ రాలి ఇప్పటిదాకా. ఆమెకు బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్ లాంటి మహానాయకుడు ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఆయన కూడా బెయిల్ వచ్చింది. ఆ తర్వాత రుజువు కాకపోవచ్చు, బెయిల్ అయితే వచ్చింది కదా. గాలి జనార్దన్ రెడ్డి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపించే నేరం ఆయనకు బెయిల్ దొరికింది. కానీ జైలు అనేది స్టేట్ లిస్ట్ ఉంటుందండి. ఆ జైలు ఎన్ని రకాలంటే సెంట్రల్ జైలు ఉంటుంది, డిస్ట్రిక్ట్ జైలు ఉంటుంది, సబ్ జైలు ఉంటుంది, తర్వాత ఉమెన్ జైలు ఉంటుంది, తర్వాత ఓపెన్ జైలు ఉంటుంది, స్పెషల్ జైల్స్ ఉంటాయి, జువెనైల్ జైల్స్ అంటే చిన్నపిల్లలు, చిన్న పిల్లలు కొట్టుకొని అందులో ఏమైనా అయిందనుకో అది నిజంగానే ప్రాణంకి నష్టం జరిగితే తీసుకుపోయి జైల్లో పెడతారు. జువెనైల్ జైలు అంటారు దాన్ని. స్త్రీలకు సపరేట్ జైలు. కొన్ని రకాల నేరాలకు ఓపెన్ జైలు, గదిలో లేచి పండబెట్టారు, దినమంతా పనిచేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని రకాల జైళ్లలో భారతదేశం మొత్తం కలుపుకొని 1332 జైళ్లు ఉన్నాయి. అందులో 5,39,000 మంది ఖైదీలు ఉన్నారు. అందులో దాదాపు 3,90,000 మంది అండర్ ట్రయల్, అంటే విచారణకు నోచుకోకుండా లేకపోతే బెయిల్ దొరకకుండా అతి చిన్న పొరపాటు ఊరి దొర దగ్గరనో ఊరి ఆధిపత్యాన్ని దగ్గర ముంగట చెప్పులు వేసుకొని ముంగట పోతుంటే ఏదో దొంగతనం మోపి తీసుకుపోయి జైలు వేసే సందర్భాలు ఉన్నాయి. స్కూటర్ ఓవర్ స్పీడ్ పోతుండని పట్టుకొని పోయి జైలు వేస్తే యువకుడు కుర్రోడు వాడికి ఏం తెలుసు, ఆ స్పీడ్లో వాడు వచ్చినా చస్తాడు, కానీ ఇది తీసుకుపోయి జైల్లో పెడతాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్నో కేసులు ఉన్నాయి జైల్లో. సైబర్ క్రైమ్స్, ఓకే సైబర్ క్రైమ్స్, కష్టార్జితాన్ని డిజిటల్ దొంగతనం చేస్తున్నాడు, ఏది సరైంది కాదు. అన్ని కృష్ణయ్యర్ ఏమంటాడు, ఇల్లీగల్ స్ట్రైక్ ఆల్సో కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లీగల్, చట్టబద్ధమే అంటారు. అట్లా ఇప్పుడు సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని సమర్థిస్తే మీరు వాళ్ళని సమర్థిస్తారని అనుకోవచ్చు, కానీ నేరం ఏదైనా నేరమే. కానీ బెయిల్ దొరకడానికి, అంటే ఒక మర్డర్ కేసు కాదు కదా, ఆర్థిక పరమైన దొంగతనాలు కొన్ని వేల మంది చేస్తున్నారు రోజు. అంటే జైలు అనే ఆప్షన్ లో జుడిషియరీ తనకున్న పవర్ ను వారి గుడ్ ఆఫీస్ ని కనుక ఉపయోగించినట్టయితే అద్భుతంగా అంతమంది జైల్లో ఉండరు. 4,30,000 కెపాసిటీ ఉన్న 5,39,000 మందిని వేసి కుక్కుతున్నారు. అది వాళ్ళకి ఎప్పుడు ఇది రిలీఫ్ దొరుకుతుంది అంటే సుప్రీంకోర్టు కానీ అన్ని కోర్టులలో కొన్ని చట్టాలు తయారు చేసి ఏమన్నారంటే, తెలిసో తెలియక తను చేసిన పొరపాటును తనను తానే ఆత్మ పరిశీలన చేసుకొని నేను ఈ తప్పు చేయవలసింది కాదేమో, కనీసం ఇక్కడన్నా మంచిగా ఉంటా, వాళ్ళు చెప్పినట్టుగానే ఉంటా అని జైలు అధికారులకు అన్ని రకాల పనులు చేసి పెడుతూ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉన్నందుకు అతను మంచి ప్రవర్తన గల ఖైదీగా గుర్తించి అతనికి కొంత రెమిషన్, ఒకవేళ 7 సంవత్సరాలు కనుక పడినట్టయితే అతనికి మాక్సిమం రెమిషన్ ఇచ్చిన తర్వాత అతను విడుదల చేయొచ్చు. ఆ విడుదల చేయడానికి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. బయటికి వెళ్ళి ఏం చేస్తారు అవన్నీ ఒట్టి మాటలు అండి. మనం మొదటి నుంచి బయట ఉన్న వాళ్ళని చేసే దుర్మార్గుల కంటే అతను బయటకు వచ్చి పొట్ట కోసం చేస్తుండొచ్చు, కానీ ఈ లేని అనుమానం పెట్టి అతని రెమిషన్ వచ్చినా కూడా మనకు ఉండే ముఖ్యమైన జాతీయ పండుగలు 26 జనవరి 15 ఆగస్టు ఈ 2 రోజులలో ఇడిపిస్తే 5,30,399 మంది నుంచి వాళ్ళంత క్రౌడ్ చాలా క్రౌడ్ తగ్గిపోతుంది. కనీసం ఉన్న ఖైదీలన్నా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళని ఖాళీగా ఉంచట్లేదు ప్రభుత్వం, ఏదో ఒక పని చేయించుకుంటారు. స్త్రీలు అయితే టైలరింగ్, జెంట్స్ అయితేనేమో రకరకాల ఉత్పత్తులు,
సబ్బుల తయారీలు, బట్టల తయారీలు అవన్నీ తయారు చేపిస్తున్నారు. అంటే మనం చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళని పిలిపించి ఒక రిహాబిలిటేషన్, ఖచ్చితంగా కులం అనేది మెన్షన్ చేస్తున్నారు. అలా ఆ కులాన్ని బట్టి లోపల పని తీసుకుంటున్నారు. ఎందుకు ఉంటున్నారు, ఎక్కువ ఉంటున్నారు అంటే గాలి జనార్దన్ బెయిల్ వచ్చాయి, కవితమ్మకి బెయిల్ వచ్చాయి, కేజ్రీవాల్కి బెయిల్ వచ్చాయి. ఇంకా అంతకంటే కూడా ఉన్నావులో ఉన్నవాడు చంపి ఏమో చేసినా కూడా ఇది వచ్చి మన నాగరికర్నూలు చేసింది వాళ్ళకి అది రాగానే కాకపోతే రేపు ఎల్లుండి వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. ఎటు తిరిగి గుర్తింపు లేని వ్యక్తులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, ఓబీసీలు. అందులో ఉన్న 99% మంది వాళ్ళే ఉన్నారు. వీళ్ళు చేయట్లేదా? ఎక్కువ వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళే చేసి పోలీస్ కేసు కాకుండా, ఎఫ్ఐఆర్ కాకుండా, జైలుకి పోకుండా హాయిగా ఉండగలరు. వీళ్ళు ఏమి చేసినా కనీసం ఇట్లా కన్నెత్తి ఎదురు చూసి మాట్లాడినా కూడా ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు తన డిమాండ్స్ కోసం కనీసం క్వశ్చన్ చేసి తీసుకుపోయి జైలు వేస్తున్నారు. మార్వాడి కొట్టులు జీతం ఇయ్యనందుకు గొడవ చేసి తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. వాళ్ళందరికీ పోవడం ఆ బెయిల్ అనే ఆప్షన్ ద్వారా ఇప్పుడు బయటకు వస్తారేమో అంటే అసలు వాళ్ళకి ఆస్కారమే లేకుండా పోయింది. మొన్ననే మన తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అయినాయి. రేపు ఎల్లుండి బార్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అవుతాయి. ఇప్పుడు బార్ అసోసియేషన్ ఎన్నికలు మొత్తం తెలంగాణలో ఉన్నట్టు అన్ని కోట్లలో అవుతున్నాయి ఎలక్షన్స్. ఒక్క అడ్వకేట్ అన్న, ఒక 10% అడ్వకేట్స్ అన్న సొంత లాభం కొంత మానుకొని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బెయిల్ గురించి ఒక ప్రయత్నం చేద్దామనే కాన్సెప్ట్ ఎవరికీ లేదండి. అసలు మనుషులమేనా మనం సూటు బూటు కట్టు బట్టు టయ్యి పెట్టుకొని పోగానే అయిపోదు. కాస్త మానవీయ కోణం కూడా ఉండాలి. వీళ్ళందరూ కనుక ఎఫర్ట్స్ పెడితే 73% ఉన్నటువంటి అండర్ ట్రయల్ అంటే విచారణ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు. ఈ రెమిషన్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని మానవ హక్కుల వేదిక సంస్థ కూడా చాలా సార్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. రెమిషన్ ఉన్న ఒక పేద వర్గాలకు చెందినట్టు పేద కులాలకు చెందిన వాళ్ళని వదిలేయండి అని చెప్పి అడిగితే అప్పుడే ప్రభుత్వాలు అంటాయి, వీళ్ళేమంటాయి. మనం ఇంతో తెలంగాణ జైల్స్ చాలా ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి ఇది. మనకు 43,000 కెపాసిటీ, 47,000 మంది ఖైదీలు ఉన్నారు. అందులో 36,627 మంది విచారణ ఖైదీలు ఉన్నారు. అంటే దాదాపు 73%. ఏం చేద్దాం మరి? లా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళది కూడా ప్రధానమైన బాధ్యత. తర్వాత సామాజిక కార్యకర్తలు కూడా ఒక చిన్న అడ్వకేట్ని ఎంగేజ్ చేసి ఫీజు లేకుండా చేయగలిగే మనుషులుగా ఉన్న మానవత్వం కలిగినటువంటి లా ప్రొఫెషనల్స్ కూడా కొద్ది గొప్ప త్యాగాలు చేస్తే వాళ్ళందరూ బయటకు వస్తారు. బయటికి రాగానే అదే ఇది లేకుండా ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. వాళ్ళకు ఉపాధి కల్పించాలి. చిన్న వాళ్ళు ఉంటే ఒక ఆటో ఇప్పియాలి, ఒక చిన్న పాండబ కొనియాలి, లేకపోతే ఇంకేదన్నా ఒక పనిలో పెట్టాలి. ఇవన్నీ చేయించగలిగితే ఈ జైళ్ళ మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అంటే ఎవరైనా కూడా ఏదో ఒక చిన్న నేరం చేసి 2 నెలలు కనుక జైల్లో పోయేస్తే వాళ్ళ అనుభవాలు ఒక్కొక్కటి షేర్ చేస్తే నిజంగా మనం మెదడుతో ఆలోచిస్తే బాధ కాదు కదా, కొంచెం గుడ్ల నీళ్ళు కూడా వస్తాయట కొంతమంది. అసలు ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు? అది జనరల్ డైలాగ్. అరే నువ్వు తమాషలు చేస్తున్నావా, పోలీసులకు పట్టిస్తే వాళ్ళు జైలుకు పంపిస్తారు, చెప్పకూడదు తింటావు. మాటల పరిమితం కాదు. ఒక 4 రోజులు పోయేస్తే అర్థమవుతుంది అసలు ఏంటి సమాజం ఎట్లా ఉందనేది, మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం అనేది. నిజానికి ఆర్థిక నేరాలు చేసే వాళ్ళు కొన్ని వేల కోట్లు ముంచుతున్నారు ప్రభుత్వాన్ని. వాళ్ళ మీద ఈగ వాళ్ళదు. నీరవ్ మోడీని పట్టుకోలేమా? 17,000 కోట్లు చట్టం ఒప్పుకోదా? నీరవ్ మోడీ జాగాలో ఒక ఎస్సీ లేకపోతే ఒక బీసీ, ఓబీసీ కనుక అంటే ఈ పాటికి పిలిపిద్దరు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పంపించారు జైలు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు, ఏడ వెతికానని లోపల పెడదామని. అంతకంటే దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. లలిత్ మోడీ ఉన్నాడు, ఎన్ని వేల కోట్లు, ఇవన్నీ ఉన్నాయి. అందుకని అట్లీస్ట్ కొంచెం ప్రగతిశీతంగా ఆలోచిస్తున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సౌత్లో చాలా బాగున్నాయి. నార్త్ ఇండియాలో యూపీకి పోతే అసలు యూపీ, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఏ రకమైన ఖైదీలకు హక్కులు లేవు, ప్రశ్నించనీయరు. కానీ కులాన్ని బట్టి ఆ కులానికి ఏదైతే ఉంటుందో అలాంటి పనులు చెప్తున్నారు. మనం అందరం కూడా సమాజంలో ఉన్న వ్యక్తులము వాళ్ళని విడిపించడానికి ఏదన్నా ఒక మంచి ఒక సంస్థగా ఏర్పడి ప్రభుత్వంతో చర్చలు చేసి వాళ్లకు చిన్న నేరాలు, తెలిసి తెలియక చేయని నేరాలు, క్షణికావశం చేసిన సమాజానికి ఏమాత్రం నష్టం చేయని సివిల్ డిస్ప్యూట్స్ మీద పోయిన వాళ్ళందరినీ కూడా విడిపించేటట్టుగా అందరూ, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని హక్కుల సంఘాలు, అన్ని నాన్ గెస్టెడ్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రయత్నించాలి, వాళ్ళని బయటకు తీసుకురావాలని చెబుతూ ఈ వీడియో అందరికి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.